నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వివేక్ అత్నూరి, ఎండి కన్సల్టెంట్ ఫిజిషియన్, గస్ట్రో హాస్పిటల్స్ విజయనగరం. లాస్ట్ వీడియోలో మనం 3 పాయిజనింగ్ల గురించి బ్రీఫ్ గా మాట్లాడాం. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ పాయిజన్ గురించి మాట్లాడతాం. అసలు ముఖ్యంగా ఈ రెండు పార్ట్ 1 పార్ట్ 2 చేసింది ముఖ్యంగా నా ఉద్దేశం అసలు మెయిన్ ఈ పాయిజన్ గురించి మాట్లాడడానికి. జనాలకి ఈ పాయిజన్ గురించి తెలియాలి, సో దట్ చాలా సూసైడల్ రేట్స్ ఈ పాయిజన్ వల్ల తగ్గుతాయని ఆశిస్తున్నాను. సరే, ఈ పాయిజన్ వచ్చేప్పటికి గడ్డి మందు, ఇంగ్లీష్ లో పారాక్విట్ అని అంటాం. గడ్డి మందు నాకు తెలిసి అందరికీ తెలిసిందే. మీరు ఇప్పుడు పొలాల్లో గడ్డి మందు వేస్తారు, ఆ వీడ్ అంటే పిచ్చి మొక్కలన్నీ విత్ ఇన్ 24 hours నల్లగా కాలిపోయినట్టు అయిపోతుంది. అలానే తాగితే మన ఊళ్ళో అలా అవుతాం. దీని గురించి క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడు. సో గడ్డి మందు వచ్చేపాటికి యాక్చువల్ గా ఇండియాలో ఎప్పుడో 2-3 years బ్యాకే బ్యాన్ చేయడానికి ఆమోదాలు పెట్టారు. బట్ స్టిల్ మనకి ఇండియాలో ఇంకా విచ్చలవిడిగా దొరుకుతుంది. గడ్డి మందు వల్ల వచ్చే ప్రమాదం ఎంత తీసుకుంటే మనకు నష్టం, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, దానికి పెరగడం ఉందా లేదా, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడు. సో గడ్డి మందు వచ్చేపాటికి మిగతా పాయిజన్ అన్నిటితో పోల్చుకుంటే ఈ గడ్డి మందు చాలా 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 ప్రమాదకరమైంది. ఎందుకు అనంటే 30 ml అండి. 30 ml అంటే ఒక చిన్న పిల్లవాడికి సిరప్ వేసినాం అంత తాగితే చాలు. ఈ గడ్డి మందు వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా. సో మనకి ఈజీగా అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ దొరికేస్తుంది గడ్డి మందు. 30 ml తీసుకోవడం వల్ల లైఫ్ రిస్క్ అవుతుంది. సో గడ్డి మందు వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఈ గడ్డి మందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, దీనికి ముఖ్యంగా విరుగుడు మందు లేదు. గడ్డి మందుకి విరుగుడు మందు లేదు. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఓపీ పాయిజనింగ్ కి, ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్ పురుగుల మందుకి విరుగుడు మందు. ఎమాక్సిన్ పాయిజనింగ్ అంత ప్రమాదకరమైనది. యాసిడ్ పాయిజనింగ్ ఒక కొన్నాళ్ళు ఇబ్బంది పడతారు, బట్ దాని ఉంటుంది అన్లెస్ అండ్ అంటిల్ సెకండరీ ఇన్ఫెక్షన్. కానీ గడ్డి మందుకు వచ్చేవాడికి 30 ml తాగితే చాలా మనిషి కూడా చాలా చీప్, చాలా ఈజీగా అవైలబుల్. సేమ్ ద మోస్ట్ కామన్ పాయిజన్ ఇప్పుడు మేము చూస్తున్న మా ఫిజిషియన్ డాక్టర్లు కానీ వేరే డాక్టర్లు కానీ ముఖ్యంగా ఇప్పుడు పాయిజనింగ్ రేట్స్ లో, సూసైడల్ రేట్స్ లో గడ్డి మందే చాలా ఎక్కువ శాతం చూస్తున్నాం. అండ్ పురుగుల మందు ఓపీ పాయిజనింగ్ ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి. ఇది బాగా పెరిగిపోయింది. జనాలు చదివి నేర్చుకుని తెలుసుకుని తీసుకుంటున్నారా, లేకపోతే ఈజీగా దొరుకుతుందని తీసుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఇన్సిడెంట్స్ ఆఫ్ గడ్డి మందు మాత్రం చాలా పెరిగిపోయింది. సో గడ్డి మందు తీసుకున్న విత్ ఇన్ 15 to 20 minutes గడ్డి మందు మన రక్తంలోకి అబ్జర్వ్ అయింది. విత్ ఇన్ 15 to 20 minutes మన బ్లడ్ లోకి అబ్జర్వ్ అయింది. వన్స్ అబ్జర్వ్ అయిన తర్వాత గడ్డి మందు ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అని, అంటే మన బాడీ అటాచ్ సిస్టమ్ ని డామేజ్ చేస్తూ, టిష్యూని, సెల్స్ ని డామేజ్ చేస్తూ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అనే కెమికల్స్ ని రిలీజ్ చేసి, ఫస్ట్ సైన్ మేము చూసేది రెగ్యులర్ గా మనం ఈ పాయిజన్ చూసేది నోట్లో పుళ్ళు, థ్రోట్ లో ఇలాగా పొట్ట వరకు అల్సర్ ఫామ్, ఉమ్ము కూడా మింగలేని పరిస్థితిలో ఉంది. ఇది 24 గంటల లోపల స్టార్ట్ అయింది. సెకండ్, ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయో సెకండ్ స్టేజ్ లో కిడ్నీ డామేజ్ స్టార్ట్, క్రియాటినిన్ అంటాం, కిడ్నీ టెస్ట్ పెరుగుతూ వెళ్తారు. నెక్స్ట్ కోఇన్సిడెంటల్ అంటే దాంతో పాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే చాలా రేర్ కేసెస్ లో కోమా వరకు వెళ్తారు. యూజువల్ గా వెళ్ళరు 90%. ఎందుకంటే ఈ పాయిజనింగ్ మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటారు, ఆ బ్యారియర్ ని దాటలేదు. సో ఈ పాయిజన్ వల్ల ఫస్ట్ సైన్ ఓరల్ అల్సర్స్, పొట్టలో ఎంత పుండ్ అయిపోతుంది. తర్వాత కిడ్నీ అండ్ లివర్ డ్యామేజ్, లాస్ట్ లంగ్ డ్యామేజ్. కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ యూజువల్ గా ఇప్పుడు కిడ్నీలు పాడైపోయినాయి అనుకుందాం, కంప్లీట్ గా పాడైపోయినాయి. యూజువల్ గా కిడ్నీలు మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి. రెండు, ఒకవేళ కిడ్నీలు పూర్తిగా పాడైపోయినా దానికి మనకి సైడ్ వేరే ఆల్టర్నేటివ్ థెరపీ, కీమోడయాలసిస్ అన్నట్టు, సో అది చేయొచ్చు. సో కిడ్నీ పాడైపోయినంత మాత్రాన లైఫ్ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్ కీమోడయాలసిస్. అండ్ లివర్ ఇంజరీ వచ్చేప్పటికి యూజువల్ గా రికవరబుల్, ఎందుకంటే లివర్ కి రీజనరేటివ్ కెపాసిటీ చాలా ఎక్కువ. సో లివర్ అనేది రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ పాయిజనింగ్. అండ్ నేను ఏదైతే ఇందాక చెప్పానో లంగ్ డ్యామేజ్ ఒకసారి స్టార్ట్ అయితే మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ద కేసెస్ ఇర్రికవరబుల్ స్టేజ్ లోకి వెళ్తారు. లంగ్ డ్యామేజ్ ఓ డేస్, వీక్స్ అలాగా పెరిగి లంగ్ అంతా ముద్దలాగా ఫైబ్రోసిస్ అని, అంటే బూజు పట్టే గుంతలతో బూజు పట్టే రాయిలాగా అయిపోయి ఆక్సిజన్ లోపలికి వెళ్ళక మనం ఆక్సిజన్ సప్లై పెడతాం, వెంటిలేటర్ పెడతాం, అయినా సరే సరిపోదు. ఫైనల్ గా ఆక్సిజన్ అందక పేషెంట్ లో ప్రాణాలు పోవడం. సరే, కొన్ని ఓన్లీ లంగ్ డ్యామేజ్ తోనే కదా చనిపోవడం. సో మరి లంగ్ మార్పిడి చేసుకుంటే ఎలా ఉంటుంది? సో దీనికి ఇది చివరిలో మాట్లాడతాం. సార్ మరి పేషెంట్ ఒకసారి మన దగ్గరికి ఇమీడియట్ గా గోల్డెన్ అవర్ పీరియడ్ అని, గట్టి మందులో గోల్డెన్ అవర్ పీరియడ్ 4 hours. 4 hours లోపల మన హాస్పిటల్ తీసుకురాగలిగితే 4 hours లోపల హాస్పిటల్లోకి వచ్చేయాలి. పేషెంట్ వెంటనే నేను ఇందాక చెప్పినట్టు చార్కోల్ థెరపీ అన్ని చేసేస్తాము. దాంతో ఇమీడియట్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కీమో పర్ఫ్యూజన్ అంటాం, అంటే ఒక ట్యూబ్ వేసి అతని బ్లడ్ ని ట్యూబ్ ద్వారా బయటికి ఒక మెషిన్ కి పంపించి అక్కడ ఆ బ్లడ్ లో ఉన్న పాయిజన్ ని ఫిల్టర్ చేస్తాం.
దీన్ని హీమోపర్ఫ్యూజన్ ప్రక్రియ. ఎందుకు అని అంటే దీనికి విరుగుడు మందు లేదు. సో మనం ఏం చేయాలి అయితే పాయిజన్ ఎఫెక్ట్ ని తగ్గించాలి, లేకపోతే పాయిజన్ ని తీసేయాలి. పాయిజన్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి విరుగుడు మందు లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉంది పాయిజన్ నే బ్లడ్ లోకి తీసేయాలి. సో హీమోపర్ఫ్యూజన్ అనే ప్రక్రియ 4 గంటల లోపల స్టార్ట్ చేస్తేనే మనకి మాక్సిమం రెస్పాన్స్ కనిపిస్తాం. వన్స్ ఆ విండో పీరియడ్ దాటిన తర్వాత మనకి ఏవైతే వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయో, ఇంజెక్షన్స్ ఒక 4-5 ఇంజెక్షన్ రకాలు ఉన్నాయి, ఇవన్నీ సపోర్టివ్ థెరపీ. ఏది 100% ప్రూవెన్ కాదు, కానీ మనకి మాక్సిమం స్టడీస్ లో పాజిటివ్ ఎఫికసీ చూసింది మేము ఈ హీమోపర్ఫ్యూజన్ అట్ ద సేమ్ టైం హీమోడయాలసిస్. ఈ రెండు కంకరెంట్ గా చేస్తూ ఉంటే మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ద పేషెంట్ ని సేవ్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ఫస్ట్ టైం నేను చెప్పిన విన్నారు, పాయిజన్ 30 ml చనిపోవడం విత్ ఇన్ 20 minutes బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎంత వేగంగా వెళ్తుంది, ఎంత చిన్న మోతాదు చాలు మనిషి ప్రాణం కోల్పోతుంది. టైమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి పాయిజనింగ్ లో. అండ్ ద అమౌంట్ ఆఫ్ డ్రగ్, ఆ అమౌంట్ ఎంత తీసుకున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గడ్డి ముందు వల్ల జరిగే నష్టాలు, ఇప్పుడు పేషెంట్ కొంతమంది 10 to 30 ml మధ్యలో తీసుకున్నారు అనుకో, ఇలాంటి వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ నరకం చూసే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు అని అంటే నోట్లో పుళ్ళు అవుతాయి, పేగుల్లో పుళ్ళు అవుతాయి, పొట్లో పుళ్ళు అవుతాయి. చెప్పాను కదా ఫస్ట్ లో, ఉమ్ము కూడా మింగలేదు, నీళ్లు తాగలేదు, ఉమ్మే మింగలేదు, ఇంకా నీళ్లు ఎక్కడ, ఫుడ్ ఎక్కడ, రోజు పస్తులు ఉండాల్సింది, పొట్లో నిప్పు వచ్చేస్తూ ఉంటాయి. సో మెల్లమెల్లగా బ్లడ్ కలుపుతారు. ఫైనల్ గా 3 weeks అవునంటే 4 weeks అవునంటే మెల్లమెల్లగా రికవర్ అవుతారు. బట్ ఈ 1 month నరకం చూసేస్తారు. అండ్ లెస్ దాన్ 10 ml తాగే వాళ్ళు మాక్సిమం అంత సింటమ్స్ కనిపించవు, నోట్లో లైట్ గా పుళ్ళు తప్ప. మాక్సిమం కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అయిపోయి ప్రాణాంతక సిచ్యువేషన్ చాలా చాలా. సో అమౌంట్ చాలా ఇంపార్టెంట్. మేము అది యూరిన్ టెస్ట్ ద్వారా కనుక్కుంటాం, ఎంత అంటే పాయిజన్ నిజంగా బ్లడ్ లోకి వెళ్ళిందా లేదా అనేది ఒక యూరిన్ పరీక్షలో మేము నిర్ధారణ చేసుకుంటాం. సో దయచేసి వినండి, గడ్డి మందు ఇప్పుడు మేము చూస్తున్న మాక్సిమం పాయిజనింగ్ కేసుల్లో more than 50% గడ్డి మందే ఎక్కువ కేసులు చూస్తున్నాం. ఇవాళ 30 ml తీసుకున్న తర్వాత రోజు ఏం చేద్దామన్నా, వాడిని బతికించాలన్నా, ఏం చేద్దామన్నా బతికించలేని పరిస్థితి. 30 ml దాటి 4 గంటలు కూడా దాటిపోయి మనం హీమోపర్ఫ్యూజన్ చేసే విండో పీరియడ్ దాటిపోతే ఏమీ చేయలేని పరిస్థితి. స్లో పెయిన్ఫుల్ డెత్. ఇందాక ఒక పాయింట్ గురించి చెప్తాను, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సార్ కిడ్నీ నుంచి రికవరీ అయ్యాడు, లివర్ నుంచి రికవరీ అయ్యాడు సార్, మరి పేషెంట్ చనిపోయేది మాక్సిమం లంగ్ డ్యామేజ్ వల్లే కదా. లంగ్ మార్పిడి చేసుకుంటే ఎలా? మంచి క్వశ్చన్. లంగ్ మార్పిడి అనేది చేసుకునే ముందు ఈ పాయిజన్ ఎఫెక్ట్ 32 వారాలు ఉంటుంది, 32 weeks. మన బాడీలో 32 weeks ఈ పాయిజన్ ఎఫెక్ట్ ఉంది. ఒకవేళ పేషెంట్ కి అన్ని ఇంప్రూవ్ లంగ్ ఒకటే డ్యామేజ్ ఇంకా జరుగుతుంది, ఆక్సిజన్ సరిపోవట్లేదు అన్నప్పుడు టెంపరీగా ఏం చేస్తారు అంటే కొత్త లంగ్స్ పెడితే ఈ పాయిజన్ 32 weeks ఒంట్లోనే ఉంటది కాబట్టి ఆ కొత్త లంగ్స్ మీద కూడా డ్యామేజ్ చూపిస్తుంది. సో రీసెంట్ గా మన తెలంగాణలో ఒక పేషెంట్ కి సక్సెస్ఫుల్ గా పోస్ట్ పారాపిట్ పాయిజనింగ్ లో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఆల్మోస్ట్ 4 months వెయిట్ చేసి 4 months వరకు లంగ్స్ పనిచేయనప్పుడు ఎలా ఎక్మో అని అంటాం. ఎక్మో అనే ఒక మెషిన్ పెడతాం. ఆ ఎక్మో మెషిన్ ద్వారా లంగ్స్ చేసే పని ఆ మెషిన్ గాలి అందిస్తాం. కానీ ఎక్మోకి అయ్యే ఖర్చు రోజుకి సుమారుగా 50 నుంచి 60 వేలు ఖర్చు. సో 3 నెలల వరకు ఆ ఖర్చు. ఇదంతా ఆలోచించుకో. దయచేసి గడ్డి మందు చాలా చాలా ప్రమాదకరమైంది. 30 ml చాలు ప్రాణాలు కోల్పోవడానికి. 4 hours అనేది గోల్డెన్ విండో పీరియడ్. మాక్సిమం పెద్ద హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా యూజువల్ హీమోపర్ఫ్యూజన్ ప్రస్తుతానికి ఇంకా ఇంతవరకు వెళ్ళలేదు. సో మాక్సిమం టెరిషరీ కేర్ హాస్పిటల్లోనే ఇలాంటివి చేస్తారు. సో దయచేసి ఇలాంటివి ఎక్కడన్నా గమనిస్తే 4 hours విండో పీరియడ్ లోపల పేషెంట్ ని మీరు తీసుకెళ్ళగలిగితే మాక్సిమం తన ప్రాణాలు రిస్క్ లేకుండా కాపాడడానికి ప్రయత్నిస్తాం. మిగతా ఏవైతే ఇంజెక్షన్ ట్రీట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి సపోర్ట్ ఉంటాయి. వన్స్ హీమోపర్ఫ్యూజన్ విండో పీరియడ్ దాటిన తర్వాత అమౌంట్ 30 ml కంటే ఎక్కువే ఉంటే ఏం ట్రీట్మెంట్ చేసినంత ఉపయోగపడదు. జాగ్రత్త. క్షణకావేశాల్లో ఇలాంటి డెసిషన్ తీసుకుని మీ హెల్త్ పాడుగొట్టుకుని మీతో ఉన్న వాళ్ళు, మీ పేరెంట్స్, మీకు కావాల్సిన వాళ్ళు ఎమోషనల్ గా ఎంత అనుభవిస్తారు అంటే అది మేము ఆల్మోస్ట్ మంత్లీ 2 కేసులు కనీసం చూస్తున్నాం. పేషెంట్ వెంటనే చనిపోరు కానీ నరకం చూస్తూ ఉంటాడు. పేషెంట్ అటెండర్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం విండో పీరియడ్ దాటిపోయి పెద్ద ట్రీట్మెంట్ చేసానికి ఉపయోగాలు. ఇప్పుడు పేషెంట్ 22 days ఉండి మా దగ్గర అప్పుడు ఎక్స్పెక్టెడ్ స్లో డెత్, స్లో పెయిన్ఫుల్ డెత్. మోర్ దెన్ 100 ml అలా తీసుకున్నారంటే విత్ ఇన్ 3 to 4 days లో బ్యాడ్ చనిపోతారు. విండో పీరియడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టి మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ వివేక్ అత్తునూరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి నాలెడ్జబుల్ గా అనిపిస్తే లైక్ చేసి ఇంకొక కొంతమందికి షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.